వెల్కమ్ టు కేఎండి సొల్యూషన్స్. ఈరోజైతే మనం వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ గురించి అయితే తెలుసుకుంటాము. అసలు వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ అంటే ఏంటి? ఇక్కడ కానీ మనం పీపీటీని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 2 రెసిస్టర్లు అయితే ఉన్నాయి, R1 అండ్ R2. R1 వచ్చేసరికి దీన్ని పుల్ అప్ రెసిస్టర్ అని చెప్పేసి పిలుస్తారు. అలానే R2 వచ్చేసరికి దీన్ని పుల్ డౌన్ రెసిస్టర్ అంటారు. ఎప్పుడైతే 2 రెసిస్టర్లు ఒక రెసిస్టర్ వచ్చేటప్పటికి సప్లైకి, ఒక రెసిస్టర్ వచ్చేటప్పటికి గ్రౌండ్కి కనెక్ట్ అయ్యి ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి డివైడర్ సర్క్యూట్ అనేది క్రియేట్ అవుతుంది. నాట్ ఓన్లీ టు ఎనీ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్. ఫస్ట్ రెసిస్టర్ వచ్చేటప్పటికి ఒక సప్లైకి, అలానే లాస్ట్ రెసిస్టర్ వచ్చేటప్పటికి గ్రౌండ్కి కనెక్ట్ అయితే చాలు, ఆటోమేటిక్గా మనకి వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ ఉండే రెసిస్టెన్స్ వాల్యూస్ని బట్టి మనకు మధ్యలో వచ్చే శాంపిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ మనం కానీ అబ్జర్వ్ చేసినట్టు జనరల్గా మనకి సర్క్యూట్స్లో 2 కాంబినేషన్ రెసిస్టర్స్లోనే ఉంటాయి, అంటే 2 రెసిస్టర్స్ కాంబినేషన్లోనే. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇన్పుట్గా 1.8 volts అయితే సప్లైని ఇన్పుట్గా ఇచ్చారు. ఇది R1 రెసిస్టర్ 100 kilo ohms. అలానే ఇక్కడ R2 రెసిస్టర్ 80 kilo ohms. ఇక్కడ ఈ 2 రెసిస్టర్ల మధ్యలో వచ్చేటప్పటికి V1 అంటే సపోజ్ ఎంత వోల్టేజ్ ఉంటుంది అనుకుంటే మనం ఈ ఫార్ములా అనేది అప్లై చేసి చెక్ చేసుకోవాలి. ఈ ఫార్ములా ప్రకారంగా మనము అప్లై చేసినట్లయితే మనకి 0.8 volts అనేది అవుట్పుట్గా వస్తుంది. ఇది ఒక రెగ్యులేటర్ ఐసీకి అయితే ఖచ్చితంగా వెళ్తుంది. ఇక్కడ 0.8 volts అనేది ఫిక్స్డ్, దీంట్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. అలాగే మనం వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ని థర్మల్ రెసిస్టర్స్ కాంబినేషన్లో కానీ వాడినట్టయితే మనకు అవుట్పుట్స్ అనేవి టెంపరేచర్ రిలేటెడ్గా డిఫరెంట్గా మనకు వ్యారీ అవుతూ ఉంటుంది. అంటే థర్మల్ సెన్సార్ కాంబినేషన్లో కనుక వాడినట్టయితే మనకి అవుట్పుట్ వాల్యూస్ అనేవి వ్యారీ అవుతూ ఉంటుంది. అంటే ప్రాసెసర్ కానీ బాగా హీట్ ఎక్కినట్టయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజెస్ అనేవి మారుతూ ఉంటాయి. ఇట్స్ షఫిల్. మనం ఎగ్జాక్ట్గా ఇదే వోల్టేజ్ ఉంటుంది ఈ టయానికని మనం కరెక్ట్గా చెప్పలేము. ఇది కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఆల్సో వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ విత్ ఎన్టీసీ రెసిస్టర్. ఎన్టీసీ రెసిస్టర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ థర్మల్ రెసిస్టర్. మనకు 2 types ఆఫ్ థర్మల్ రెసిస్టర్స్ ఉంటాయి. ఒకటి ఎన్టీసీ, ఇంకోటి పీటీసీ. ఎన్టీసీ మీన్స్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అనమాట. అంటే టెంపరేచర్ కానీ మనకి పెంచుతూ ఉంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే పీటీసీ తీసుకున్నాం అనుకో, టెంపరేచర్ కానీ పెరుగుతూ ఉంటే రెసిస్టెన్స్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ కానీ మనకి వచ్చేటప్పటికి మనకి ఎన్టీసీ అనమాట. ఎన్టీసీ వచ్చేటప్పటికి దాని బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం అసలు థర్మల్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ఎర్రర్స్ ఏంటి. ఎప్పుడైనా సరే మనకి మొబైల్ సర్క్యూట్స్లో థర్మల్ రెసిస్టర్ కానీ ఫెయిల్యూర్ అయితే మనకి ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అయితే వస్తాయి. 1 volts to 1.8 volts కనుక ఉన్నట్లయితే టెంప్ 2లో అనే ఎర్రర్ వస్తుంది. అలానే 0.6 to 0.9 మధ్యలో ఉన్నట్లయితే మనకి ఎలాంటి ఎర్రర్స్ అయితే పాపప్ కావు, నో ఎర్రర్ అనమాట. 0.5 to 0.4 ఈ మధ్యలో కనుక వోల్టేజ్ ఉన్నట్లయితే మనకి టెంప్ 2 high అనే ఎర్రర్ అయితే పాపప్ అవుతుంది. అంటే మనం ఫోన్ కానీ టర్న్ ఆన్ చేస్తూ ఉండగానే అంటే డిస్ప్లే మీద మనకి ఈ ఎర్రర్ అయితే కనిపిస్తుంది. 0.3 volts క్లోజ్ సమ్ యాప్స్ డ్యూ టు ద టెంప్ ఎర్రర్. అంటే టెంపరేచర్ వలన మనకి ఏంటంటే కొన్ని యాప్స్ని క్లోజ్ చేయమని చెప్పేసి మనకు ఒక ఎర్రర్ని అయితే పాపప్ చేస్తుంటుంది. 0.2 volts టెంప్ 2 high అండ్ ఫోన్ ఈజ్ షట్ డౌన్. అంటే మనకి ఫోన్ ఆన్ చేస్తూనే మనకి ఈ ఎర్రర్ కనిపిస్తుంది, టెంప్ 2 high ఎర్రర్. బట్ ఇది ఇమీడియట్గా షట్ డౌన్ అయిపోతుంది. అలానే 0.1 volts to 0.00 volts ఫోన్ అనేది ఎప్పటికీ టర్న్ ఆన్ కాదు. అంటే థర్మల్ రెసిస్టర్ కానీ కంప్లీట్గా ఫెయిల్యూర్ అయితే, అంటే ఆ రెసిస్టర్ కానీ కంప్లీట్గా అంటే దట్ మీన్స్ అది అబ్నార్మల్గా కానీ బిహేవ్ చేసినట్లయితే మనకి ఈ ఎర్రర్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మనకి శాంసంగ్ ఫోన్ సెట్స్ని కానీ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ప్రాబ్లమ్స్ అయితే కామన్గా కనిపిస్తాయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ కానీ మనం చూడండి SMJ727 ఈ మోడల్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ఎర్రర్ అయితే గట్టిగా అనిపిస్తుంది. 1.8 volts 100 kilo ohm resistor. This is the NTC resistor.
ఇది ఓపెన్ అంటే ఇక్కడ ఏమి కాంపోనెంట్ ఉండదండి. అంటే మనకి అవుట్‌పుట్ వచ్చేసరికి 0.6 టు 0.9 వోల్ట్స్ మధ్యలో అయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంతకు మించి గానీ కొంచెం ఆ లిమిట్స్ కంటే తక్కువ గానీ ఉన్నట్లయితే మనకి ఎర్రర్స్ కనిపిస్తాయి. ఇమ్మీడియేట్‌గా ఇది ఎక్కడికి వెళ్తుంది ఒకసారి చెక్ చేస్తాం. ఇది వచ్చేసరికి ఈ ఐసీకి వస్తుందండి. ఈ ఐసీకి రావడంతోనే ఆటోమేటిక్‌గా మనకి ఎర్రర్ అనేది పాపప్ అవుతూ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద అవుట్‌పుట్ వోల్టేజ్. అలానే ఇంకో మోడల్‌ని అబ్జర్వ్ చేస్తాం. ఏపీ థర్మల్, బ్యాటరీ థర్మల్. ఇది కాకుండా మనకి ఛార్జింగ్ థర్మల్ కూడా ఉంటుంది. మనకి శాంసంగ్ ఫోన్స్‌ని గానీ అబ్జర్వ్ చేసినట్లయితే 3 రకాల థర్మల్స్ ఉంటాయి. అప్లికేషన్ థర్మల్ అంటే ప్రాసెసర్ థర్మల్ అండ్ బ్యాటరీ థర్మల్ అండ్ ఛార్జింగ్ థర్మల్. మనమైతే ప్రాసెసర్ థర్మల్‌ని అయితే అబ్జర్వ్ చేస్తాం. ఇది కూడా ఇక్కడ ఐసీకి కానీ ఇది రిసీవ్ అయినట్టయితే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, దట్ పర్టిక్యులర్ ఎర్రర్‌ని అయితే అది పాపప్ చేస్తుంది. అంతకంటే అంటే 0.0 వోల్ట్స్ కానీ ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అంటే ఇది ఎప్పటికీ టర్న్ ఆన్ కాదు. అలానే రెడ్మీ 9ఏలో కూడా అబ్జర్వ్ చేస్తాం. రెడ్మీ 9ఏని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడైతే 390K ఇచ్చారండి. అలానే ఎన్టీసీ 100K అంటే మ్యాక్స్ లిమిట్ ఈజ్ 100 కిలో ఓమ్స్. మనకి ఈ మధ్యలో నుంచి మనకి అవుట్‌పుట్ అనేది వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి వోల్టేజ్ వచ్చేసరికి 0.0 వోల్ట్స్ నుంచి 1.8 వోల్ట్స్ మధ్యలో వ్యారీ అవుతూ ఉంటది. అంటే మనకి 0.6 నుంచి 0.9 వోల్ట్స్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్స్ అయితే పాపప్ కావు. అట్లా కాకుండా ఇంకేమన్నా సపోజ్ 0.3 వోల్ట్స్ వచ్చిందనుకోండి, యువర్ డివైస్ ఈజ్ టూ హాట్, ఆటోమేటిక్‌లీ ఇట్ షట్ డౌన్. అలా కాకుండా ఇంకా బాగా అంటే 1.1 వోల్ట్స్ నుంచి 1.8 వోల్ట్స్ మధ్య కానీ సప్లై ఉన్నట్టయితే యువర్ ఫోన్ డివైస్ ఈజ్ టూ కూల్డ్ అని చెప్పేసి ఎర్రర్‌ని కూడా పాపప్ చేస్తుంది. ఇవైతే మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎక్కువగా శాంసంగ్ సెట్స్‌లో అయితే మనకి ఎర్రర్స్ క్లియర్‌గా మనకి అపియర్ అవుతా ఉంటాయి. థ్యాంక్ యూ అండి.